హలో హాయ్ అందరికీ నమస్కారం. టాలెంట్‌ని చూసేది సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది సినిమా. అలాంటి సినిమా రంగంలో చాలామంది కళాకారులుంటారు. కళాకారులు మనల్ని నవ్విస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు ఒకరి ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. నాటక రంగం నుంచి సినిమా రంగం వరకు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ నుంచి సినిమా ప్రొడ్యూసర్ వరకు. సో, మనతో పాటు ఉన్నారు వేణు పోల్సాని గారు. సో, సార్‌కైతే ఫస్ట్ వెల్కమ్ చెప్పి ఆయన ప్రయాణాన్ని, ఆయన లైఫ్‌లో జరిగిన ఫన్ మూమెంట్స్‌ని అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. హార్ట్‌లీ వెల్కమ్. హార్ట్‌లోకి వెల్కమ్. ఎందుకంటే మీరు నవ్వుతున్నప్పుడు నిజంగా ఈ మనిషి మన హార్ట్‌లోకి వస్తున్నారేమో అని అనిపిస్తున్న ఫీలింగ్ ఉంది కొన్ని సినిమాల్లో మీ నటన చూసినప్పుడు. సార్ వేణు పోల్సాని గారు, మీ ప్రయాణం అసలు నాటక రంగం ఏంటి? అక్కడి నుంచి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, కెమెరా పట్టుకోవడం, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, ఇప్పుడు ఫైనల్లీ ఆర్టిస్ట్‌గా. ఎలా అసలు ఈ జర్నీ? జర్నీ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి హ్మ్. ఇవి తెలుసు. నాటకం, సినిమా, ఫోటోగ్రఫీ. ఈ 3 బాగా చిన్నతనం నుంచి నాకు నా ఒంట్లో జీర్ణించుకుపోయాయి. ఓకే. సో, అలా అసలు ఎందుకని మీరు ఇదే ఫీల్డ్ ఎంచుకున్నారు సార్? ఎంచుకోవడం అంటూ ప్రత్యేకంగా ఏ మనిషి కావాలని ఎంచుకోడండి. అతనికి జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఓకే. ఆ కళ పట్ల ఎక్కడో పూర్వజన్మలో ఉన్న రుణానుబంధమో లేదా ఇంకోటో మనకి ఇక్కడ రాసిపెట్టింది. ప్రతి మనిషిని భగవంతుడు ఇక్కడ అన్నీ రాసి పంపిస్తాడు. హ్మ్. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇలా చేయరా నాయనా అని చెప్పే మనల్ని పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినాక మనం అనుకుంటాం ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులో నేను ఉన్నాను అనుకుంటాం. కాదు, నాకు అలా రాసి పెట్టింది, అలా జరిగింది, వెళ్తున్నాను. ఓకే. సార్, ఇన్ని రంగాలు మీరు ఫుల్‌ఫిల్‌గా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా! అంటే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, అండ్ అలాగే రచయితగా, అండ్ అలాగే కెమెరామన్‌గా, ఒక సీరియల్‌కి మీరు వీడియోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేశారు, కెమెరామెన్‌గా. సో, ఇప్పుడు ఆర్టిస్ట్‌గా. మీకు ఏ రంగం చాలా అద్భుతంగా అనిపించింది? నిజానికి నాకు చిన్నతనం నుంచి డైరెక్టర్ అవ్వాలన్నది చాలా కోరిక. ఓకే. ఆ దిశగా నేను చాలా ఆలోచించేవాడిని. డైరెక్షన్ దిశగా లేదా నటన పరంగా. వీటికి నటనకి కానీ లేదా సినిమాకి ఏం కావాలి? ఫోటోగ్రఫీ కావాలి. హ్మ్. ఫోటోగ్రఫీ ఇన్స్పిరేషన్ ఏంటంటే మా కజిన్ బ్రదర్. ఆయన డాక్టర్. హ్మ్. అతను చిన్నప్పుడు ఇంట్లో డార్క్ రూమ్ ఏర్పాటు చేసుకొని ప్రింట్లు చేసేవారు. ఫోటోలతో మన కెమెరాలతో ఫోటోలు తీసేవాళ్ళు. వాటిని ప్రింట్లు వేసేవారు, డెవలప్ చేసేవారు. అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యా నేను. ఓకే. ఫోటోగ్రఫీ అలా నా మైండ్లోకి వచ్చింది. నాటకం వచ్చి మా నాన్నగారు ఒక సంస్థకి ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్గా ఒక టికెట్ షో అరేంజ్ చేశారు. హ్మ్. దానికి ఓ నాటకం, ఓ డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి దానికి మా నాన్నగారు అందులో కీలక పాత్ర వహించారు. ఓకే. నాటకానికి సంబంధించి మా నాన్నగారి స్నేహితుడు మెయిన్ లీడ్ వేసి నాటకం చేశారు. ఆయన మా ఇంటికి వచ్చారు. అలా పరిచయం పెరిగింది. ఆ నాటకం రిహార్సల్స్కి నేను రెగ్యులర్గా వెళ్ళాను. సో, ఆ ట్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా మా నాన్నగారికి పరిచయం కాబట్టి మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్లో ఎంప్లాయీగా ఉండేవారు. ఓకే. అలా అందరికీ ఆ కల్చర్ మా నాన్నగారికి కూడా కొంత కల్చరల్ టచ్ ఉంది. ఈజ్ ఏ ట్రైన్డ్ వుడ్ కార్వింగ్లో ట్రైనింగ్ అయిన వ్యక్తి. ఓకే. ఎప్పుడో 1-2 సార్లు నాటకం కూడా ఏదో వేశారు ఆయన. అలా కొంత నాకు మా ఫాదర్ ద్వారా కొంత ఆ జీన్స్. జీన్స్లో కొంత ఉండింది. అది కొంత అప్పుడు మీ నాకు వయసు ఎంత సార్? అంటే మొదటి ప్రదర్శనకి మీ వయసు ఎంత? నేను అప్పుడు 13 ఏళ్ళు. 13 ఏళ్ళు. మొట్టమొదటి నా రంగస్థల ప్రదర్శన అల్లూరి సీతారామరాజు అనే ఓ ఏకపాత్రాభినయంతో ఓహ్! ఎంటర్ అయ్యాను. సూపర్. అప్పట్లో 'కృష్ణ' గారి మూవీ వచ్చిందా సార్ 'అల్లూరి అప్పటికి సీతారామరాజు'? ఓకే. అప్పటికి సో, మీకైతే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. ఓకే. నాన్నగారి దగ్గర నుంచి ఎక్కువ అదొచ్చింది. నాన్నగారి నుంచి వచ్చింది అది. అంటే ఇన్స్పిరేషన్ అంటూ ప్రత్యేకంగా అనలేము. కానీ నాకు రావడానికి కారణం మాత్రం మా నాన్నగారు అని నేను
అనుకుంటున్నాను. ఓకే. సరే ఇప్పుడు మీరు అంటే ఏమవుదాం అనుకుంటే అంటే మీకు చాలా ఇన్ని రంగాల్లో మీకు దర్శకత్వం అంటే చాలా ఇష్టమని అన్నారు. యాజ్ ఎ ఫన్‌గా ఒక క్వెషన్ సార్ ఇది. ఒకవేళ మీరు ఒక పెద్ద దర్శకులు అయితే, ఒక పెద్ద హీరోతో యాక్ట్ చేయాలనుకుంటే మీ దర్శకత్వంలో మీరు ఏ హీరోని తీసుకుంటారు? ఇది టిపికల్ క్వశ్చన్. నాకు తెలుగులో అయితే చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం. ఓకే. ఆయనతో పక్కన నిలబడాలన్నా, ఆయనతో యాక్ట్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్. ఓకే. సార్ ఓకే. ఇది చిరంజీవి గారంటే ఇష్టం. ఒకవేళ మీరు ఏదైనా హీరోని బాగా కష్టపెట్టాలి అని అనుకుంటే ఏ హీరోని కష్టపెడతారు? కష్టపెట్టడం అంటే ఎవరిని మనం ఫిజికల్‌గా ఏం కష్టపెట్టం. హ్మ్. ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చిరంజీవి గారి పేరు చెప్పా. చిరంజీవి గారు వెరీ టాలెంటెడ్. యెస్ సార్. ఒక పాత్ర కోసం ఆయన ఎంతైనా చేస్తారు. శ్రమ పడతారు. అవును. దాన్ని కష్టపెట్టడం అనేది ఏమి ఉండదు అందులో. ఇప్పుడు 'ఆపద్బాంధవుడు' సినిమాలో ఆయన చాలా కష్టపడి నటించారు. అవును సార్. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన వాటిలలో అదొక సినిమా. ఓకే. అంటే సరే మిగతావి కమర్షియల్ 'ఖైదీ' ఇవన్నీ కమర్షియల్ సినిమాలు. బట్ 'ఆపద్బాంధవుడు' చాలా బాగా నచ్చిన సినిమా నాకు. ఎందుకంటే ఆయన అందులో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హుహు. సో మీకు అలాంటి టైప్ ఆఫ్ జోనర్ సినిమాలంటే మీకు చాలా ఇష్టం. అంటే నేను చిన్నతనం నుంచి కరీంనగర్‌లో మాకు ఫిలిం సొసైటీ ఉండేది. హ్మ్. నేను ఫిలిం సొసైటీ సినిమాలు చూసి పెరిగిన వ్యక్తిని. ఓకే. కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల కన్నా కాస్త పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చూసి పెరిగిన వ్యక్తిని నేను. ఓకే. అన్ని సినిమాలు చూశాను నేను. ఈవెన్ కమర్షియల్ సినిమాలు చూశాను, ఆర్ట్ ఫిలిమ్స్ చూశాను. ఇప్పుడు నేను ఒక 8 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. హ్మ్. హ్మ్. నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ నాకు ఆ ఫిలిం సొసైటీలో చూసిన వాటి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఓకే. స్లోగా నేను నరేషన్ స్లోగా ఉంటుంది. బట్ అలా అని చెప్పి బాగా బోర్ కొట్టించే విధంగా ఉండదు. బాగుంటుంది. అలా ఏం లేదు. కానీ ఆ నరేషన్ గానీ, ప్రెజెంటేషన్ గానీ కొంచెం స్లో ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ యొక్క ఎఫెక్ట్ నాలో ఓకే. ఉంది. సార్ నాటకాలంటే అంటే ఒకప్పుడు నిజంగా ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు గాని, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అంటే టి. కృష్ణ గారు దర్శకులు, వందే మాతరం శ్రీనివాసరావు గారు గాని, ఇలాంటి కొంతమంది పెద్ద పెద్ద దర్శకులు ఇలాంటి నాటక రంగంలో నుంచి వచ్చి వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలారు. అలా మీరు నాటక రంగం నుంచే వచ్చారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఎన్ని నాటక ప్రదర్శనలు వేసుంటారు సార్? నేను ఇప్పటిదాకా ఒక 150, 160 ప్రదర్శనలు, 90 నాటకాలు వేశాను. ఓహ్! అయితే మిగతా చాలా వరకు నటులు ఏంటంటే పరిషత్తు నాటకాలు ఆడేవాళ్ళు. నేను పరిషత్తు నాటకాల జోలికి వెళ్ళలేదు. అంటే ఆ రూట్‌లో నేను వెళ్ళలేదు. హ్మ్. నావన్నీ ప్రదర్శనలు. పరిషత్తు నాటకాలు కొంచెం ఒక రకమైన టిపికల్‌గా ఉంటాయి. సరే నేను దాన్ని విమర్శించదలుచుకోలేదు. లేదా విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నేను మొత్తం ఎక్స్పెరిమెంటల్ థియేటర్‌లో వర్క్ చేశాను ఎక్కువ. ఓకే. కరీంనగర్‌లో వచ్చి మరింగంటి రంగాచార్యులు గారు, ముట్స్పల్లి సేతుమాధవరావు గారు, నాంపల్లి మధుబాబు గారు ఇలాంటి వాళ్ళతో కలిసి పనిచేశాను. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత భాస్కర్ శివాల్కర్, చాట్ల శ్రీరాములు, తర్వాత దశకరాము మరియు జేవి సోమయాజులు హ్మ్. ఇలాంటి ఉద్దండులతో కలిసి పనిచేశాను. ఈవెన్ రాళ్ళపల్లి గారి నాటకాల్లో. ఓకే. ఇలా డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యాక్టింగ్స్‌లో థియేటర్, ఈవెన్ స్ట్రీట్ థియేటర్ పరిషత్తుల్లో వీటిలలో కూడా చేశాను. ఓకే. సో నాటకంలో ఒక దాదాపు 150, 160 ప్రదర్శనలు, 90 నాటకాలు. ఓకే. రసరంజని సంస్థలో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యి చేశాను. సార్ ఈ నాటకాలు వేసేటప్పుడు మీకు రెమ్యునరేషన్ ఉంటుందండి? రెమ్యునరేషన్ ఉండదండి. ఓకే. ఇది మన ఇష్టంతో ఇది మన ఆత్మ సంతృప్తి కోసం. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నాటకం చేస్తున్నప్పుడు మనకు ఎదురుకుండా ప్రేక్షకుడు ఉంటాడు. హ్మ్. ఇప్పుడు వేరే మీడియాలో నటించేటప్పుడు లేదా సినిమాలో నటించేటప్పుడు మనం ఎదురుగుండా కెమెరా మాత్రమే ఉంటుంది. ఓకే. ఆ రెస్పాన్స్ ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చిన దానికి కొంత మనకు వచ్చే ఆనందం, తృప్తి వేరుంటుంది. లైవ్ పెర్ఫార్మన్స్ వేరు. లైవ్ పర్ఫార్మెన్స్ చాలా తేడా ఉంటుంది. ఓకే.
ఇప్పుడు నేను సే మళ్ళీ నేను ఇంకో ఇదిలో వస్తాను. నేను వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. లైవ్ ప్రోగ్రామ్ అంటే లైవ్ అంతే, ఇంకా మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు. అదే మన రికార్డెడ్ ప్రోగ్రామ్ మన చేతిలో ఉంటుంది, మనం ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇదే సేమ్ మీకు రంగస్థలంలో లైవ్ పర్ఫార్మెన్స్. అది ఒకసారి నాటకం వేసామంటే అది అంతే, వన్స్ ఫర్ ఆల్. మీరు అది ఆ ప్రదర్శనకి మీరు ఏం చేశారో అదే ఫిక్స్ అవుతుంది. మనం సినిమా నటనకు వచ్చేటప్పటికి మనకి ఎన్ని టేకులు కావాలి, ఎలా కావాలి, ఏమిటి అనేది మొత్తం. సినిమా నటన నా దృష్టిలో టెక్నికల్, ఓ టెక్నిక్. అవును సార్. రంగస్థలం లైవ్ పర్ఫార్మెన్స్. ఈ రెండింటికి తేడా తెలుసుకోగలిగితే చాలామంది నేను రంగస్థలంలో చేశానంటారు. కెమెరా ముందుకు వచ్చేటప్పటికి కొందరు ఇది పండించలేరు. బికాజ్ దెర్ ఈజ్ అ టెక్నికాలిటీ. ఆ టెక్నికాలిటీని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోగలుగుతామో సినిమా నటన అనేది టెక్నికల్. సో ఆ టెక్నిక్ అడాప్ట్ చేసుకొని నటిస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు నాటక రంగంలో చేసిన చాలామంది పెద్దలు ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరూ సినిమా రంగంలో కంటే కొంతమంది రాణించలేకపోయారు. నేను ఇప్పుడు చెప్పింది అదే. రంగస్థలంలో వాళ్ళు చాలా ఉద్దండరు. కెమెరా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ టెక్నికాలిటీస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. టెక్నికాలిటీస్ని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకోలేకపోతామో ఇక్కడ మనం ఫెయిల్యూర్ అవుతాం. అదృష్టం కొద్ది ఏంటంటే నేను బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా కూడా వర్క్ చేశాను కాబట్టి నాకు ఈ రెండు పట్టు దొరికి డిఫరెన్సెస్ తెలిసింది. నిజంగా మీరు ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన కూడా అంతే సార్. అంటే కెమెరా ముందు ఏ స్టైల్లో ఉంటే ఆయన బాగుంటారు, ఎలాంటి లుక్స్ పెడితే ఆయన బాగుంటారు, ఈవెన్ ఆడియో లాంచ్లో అయినా ఎక్కడైనా కానీ ఆయనకు ఒక ఆరా ఉంటుంది. అంటే మేనరిజం, ఆయన కెమెరా ముందు ఇచ్చే స్టిల్స్, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా. ఎన్నేళ్ల నుంచి ఆయన కెమెరా ముందుకు ఉన్నారు. ఆయన ట్రైనప్ అయిన వ్యక్తి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనప్ అయిన వ్యక్తి. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. కెమెరా ఎక్కడ ఉంది, లైట్ ఎక్కడ ఉంది, లైట్ తీసుకోవడం ఏంటి, లైట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. నటుడికి ఏంటంటే లైట్ ఎలా తీసుకోవాలి అండ్ వేరే వ్యక్తిని ఎలా ఫేవర్ చేసుకోవాలి, లేదా కెమెరాని ఎలా ఫేవర్ చేసుకోవాలి, ఇవన్నీ టెక్నికాలిటీస్ ట్రైనింగ్లో ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఒక రకంగా ఉంటాడు, ఎక్స్పీరియన్స్తో ట్రైన్ అయిన వ్యక్తి ఒక రకంగా ఉంటాడు. వేణు గారు, ఇక్కడి నుంచి మీ ప్రొఫెషనల్ లైఫ్ నుంచి కొంచెం మనం పర్సనల్ లైఫ్లో కూడా వెళ్దాం. వేణు పొల్సాని గారి లైఫ్లో, అంటే దొరసాని ఉంటారు కదా, అంటే మీ భార్యమణి గారు, పొల్సాని గారి దొరసాని ఎవరు? కవిత. మాది అరేంజ్డ్ మ్యారేజ్. వీ హ్యావ్ వన్ డాటర్. నాకు తను ఫుల్ సపోర్ట్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం తనే. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ మగవాడు ఎదిగిన దాఖలాలు లేవు, ఎదగలేరు కూడా. ఇంట్లో నశ ఉంటే బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు. బై గాడ్స్ గ్రేస్ వెల్ కోఆపరేటివ్. నేను అందువల్లే ఈరోజు ఇలా హాయిగా మీ ముందు వచ్చి కూర్చోగలిగాను. కవిత గారు, సాయంత్రం రాగానే పాయసం చేసి పెట్టండి. మీకు మంచి వార్త చెప్పారు. పాయసంలో 2 కేజీలు జీడిపప్పు కూడా ఎక్స్ట్రా అయ్యింది మేడం. సో మేడం కూడా మీతో పాటు మీ అడుగు జాడల్లో నడుస్తూ మీరు ఏదంటే మేడం అంతేగా అంటారు. అంతేనా, లేకపోతే మీరు అంతేగా అంటారా? తనే అంతేగా వెరీ బ్యూటిఫుల్ లైఫ్ సార్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మేడము మీరు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా వెళ్ళిన ట్రిప్స్ కానీ సరదాగా వెళ్ళిన? తిరుపతిలో చాలా చోట్ల తిరిగాము. అంటే ఎక్కువ మా అంటే హాలిడే ట్రిప్ అంటే ఎక్కువ ఆధ్యాత్మిక పరమైన ట్రిప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అడుగుతున్నానండి సార్, ఐ థింక్ మీరు ఇప్పుడు నాకు ముందు ఒక జీన్స్ ప్యాంట్, అంటే నేను చాలా మందిని చూసిన ఇలా మీకు లాంటి వర్క్ చేసిన పెద్దవారిలో
చాలా మంది ఫార్మల్ ప్యాంట్స్ వేసుకుంటారు లేదా నార్మల్ షర్ట్స్ వేసుకుంటారు. మీరు ఎగ్జాక్ట్లీ లిటిల్ కింద టాన్ కూడా కనిపిస్తుంది, కొంచెం జీన్స్ ప్యాంట్ వేసి చాలా స్టైల్గా ఉన్నారు. ఇవి మీరు సెలెక్ట్ చేసుకుంటారు లేదా మేడం సెలెక్ట్ చేస్తారు? లేదు, నేను ఆవిడ క్లోత్స్ నేను సెలెక్షన్ ఇంటర్ఫియర్ అవ్వను, నా క్లోత్స్ తను ఇంటర్ఫియర్ అవ్వను. ఓకే, సో ఎవరి సూపర్ సార్. ఇది కొంత కంఫర్ట్. అందుకు ఇప్పుడు మనకేంటంటే మనం వేసుకునే బట్టలు అనేవి మన కంఫర్ట్ కోసం ఓకే, మెయిన్. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ట్రెండ్గా ఉండడం కోసం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను కాస్ట్యూమ్ ప్లాన్ చేసుకుంటాను. ఓకే. ఎప్పుడైనా మేడం దగ్గరైనా ఇలాంటివి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చెప్తారా సార్? మేడంతో షేర్ చేసుకుంటారా? తనతో ప్రతి విషయం నేను షేర్ చేస్తాను. ఎలా ఫీల్ అవుతారు మేడం అప్పుడు? తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, డాటర్తో కూడా చెప్తారా సార్? డాక్టర్తో కూడా. సో వీళ్ళందరూ ఇద్దరు ఫుల్ కోఆపరేటివ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఓకే సార్. సార్ ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ప్రొఫెషనల్ లైఫ్. సార్ వేణు గారు, మీరు ఏదైనా క్యారెక్టర్ చేయాలి అనుకుంటే, అంటే మీకు ధీటైన సూట్ అయిన మీరు పండించే క్యారెక్టర్ ఏదనుకుంటారు? అంటే ఒక తండ్రి పాత్ర అలా కాదు, అంటే తండ్రి పాత్ర అనే కాదు, పాత్ర ఏదైనా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండాలి. ఓకే, మనకు గాడ్ ఫాదర్లో ఉంటాడు సార్. ఒక నటుడిగా పాత్రలు చాలా ఉంటాయి నటుడికి. సో మీరు ఏదైనా పాత్రలో ఒదిగిపోవాలి అనుకుంటే మీకు ఎలాంటి పాత్ర సూట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను ఈ మధ్యకాలంలో చేసిన మోక్షపటం, మార్లిన్ బ్రాండో వేసిన గాడ్ ఫాదర్లో వేసిన క్యారెక్టర్ దానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ వస్తే ఒక నటుడిగా మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. ఓకే. అలాగే హిందీలో సత్య సినిమాలో కల్లు మామ అనే క్యారెక్టర్తో బాగా ఫేమ్ అయిన అవును సార్ సౌరభ్ శుక్లా, వీళ్ళలాంటి క్యారెక్టర్లు వేయాలనేది నా కోరిక. అతను సౌరభ్ శుక్లా చాలా సినిమాలు చేశాడు. తర్వాత అమెరికన్ సినిమాలో విలన్, ఏదంటే రైడ్ సినిమాలో విలన్. అది కాకుండా జడ్జిగా ఒక క్యారెక్టర్ చేశాడు. ఓకే. ఎవరు, అక్షయ్ కుమార్ హీరోగా చేసిన సినిమాలో. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు అయితే నేను బాగా చేయగలను, మరియు నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. ఓకే. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్లెయిన్గా వచ్చామా, కనిపించామా, హాయ్ హలో అని వెళ్ళిపోతే లాభం ఉండదు. అవును. ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక టిపికల్గా వెరైటీగా అందరూ చేసిన దానికి భిన్నంగా చేయగలిగినప్పుడే అప్పుడే ఆర్టిస్ట్ యొక్క టాలెంట్ బయటకు వస్తుంది. కొన్ని లక్షల మందిలో ఒకటిగా ఉంటాడు ఆర్టిస్ట్. ఎస్ సార్. లేదంటే రొటీన్గా ఓకే, రొటీన్ క్యారెక్టర్లు కూడా చెయ్యాలి, చేయకూడదని కాదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఓకే, అలాంటి క్యారెక్టర్ మీకు చేయాలని. ఓకే, మీలో నాకు దర్శకత్వ లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి సార్. అంటే నేను కొన్ని ప్రాజెక్ట్స్కి కనిపించకుండా గోస్ట్ అంటారే వర్క్ చేశాను. గోస్ట్ రైటర్. షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్షన్ చేశాను. నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్లో నాకు బాగా పేరు వచ్చింది మనసున మనసై. ఓకే. అది కలర్ డిస్క్రిమినేషన్ బేస్డ్ మీద చేశాను. తర్వాత రీసెంట్ అంటే ఒక 2 years బ్యాక్ ఊటబాయి అని సినిమా చేశాను. ఓకే. షార్ట్ ఫిలిం. ఊటబాయికి అయితే నాకు నేషనల్గా ఇంటర్నేషనల్గా ఒక 10 అవార్డ్స్ వచ్చాయి. మామూలుగా ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఫస్ట్ ఆనందం వస్తుంది. డైరెక్టర్గా నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఆనందపడతాను, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎస్ సార్. అంటే నేను ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ఆర్టిస్ట్ ఏం తప్పు చేస్తున్నాడో అది నేను యాక్టర్గా చేయకూడదని నాకు ఒక తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు, నటుడిగా నింటే కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు నేను ఆ తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సార్, ఇన్ని దర్శకత్వ లక్షణాలు ఉన్న మీలో, అంటే నటుడిగా కూడా బయటకు వచ్చారు. ఒక నటుడికి మరొక దర్శకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అంటే మీరు ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, మీకు బాగా అరే ఇతనికి మంచి టాలెంట్ ఉంది, ఎప్పటికైనా నెంబర్ 1 డైరెక్టర్ అవుతారు అని అనుకున్న
మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్. ఒక డైరెక్టర్ని ఎన్నుకోమన్నారు. ఓకే. ఇది క్వశ్చనే బాగుంది. అంటే నేను ఈ రీసెంట్గా మోక్షపటం ది బెస్ట్ డైరెక్టర్. ఓకే. అంటే మీరు ఒక డైరెక్టర్ అన్నారు, కానీ నేను చేసిన డైరెక్టర్లో ఇంకా ఉన్నారు. ఓకే సార్. మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. నాకు బాగా దగ్గర మిత్రులు కూడా వాళ్ళు. ఓకే. శ్రీధర్, డాక్టర్ శ్రీధర్, స్లమ్ డాగ్ హస్బెండ్ డైరెక్టర్. జొనాథన్ ఎడ్వర్డ్స్ నా ఫస్ట్ ఫిలిం డైరెక్టర్. ఓకే. ప్రయాణికుడు సినిమా, అందులో కూడా నేను సెకండ్ హాఫ్లో విలన్. ఓకే. దీంట్లో కూడా విలన్ షేడ్స్ ఉంటాయి. మోక్షపటంలో విలన్ షేడ్స్ ఉంటాయి. ఓకే సార్. తర్వాత స్లమ్ డాగ్ హస్బెండ్లో లాస్ట్ వరకు నన్ను విలన్ అనుకుంటారు, బట్ ఐఎమ్ నాట్ ద విలన్. సో ఈ 3 సినిమాలు నాకు నా కెరీర్లో సినిమాల పరంగా పర్ఫార్మెన్స్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చిన సినిమాలు ఇవి. ఓకే. ఇంకా అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామన్న యూత్, మంచి పాత్ర. నాకు అభి నవీన్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు దాంట్లో. ఓకే. సో నేనేమంటానంటే టాలెంట్ చాలామందిలో ఉంది, వాళ్ళకి అవకాశం దొరకాలి. అవకాశం దొరకడం ఒకటే కాకుండా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి సరిపడా వాతావరణం ఉండాలి, వాళ్ళకి ఆ బడ్జెట్స్ ఉండాలి. ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఒక డైరెక్టర్ యొక్క ఎబిలిటీ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, సపోజ్ నేను ప్రొడ్యూసర్ అనుకోండి, నేను ఆ డైరెక్టర్కి సరిపడా వనరులు ఇవ్వాలి. అవును. అన్నీ ఇచ్చి చేయమన్నప్పుడు చెయ్యలేకపోతే అతను ఫెయిల్యూర్ అవుతాడు. కానీ నేను సరిగా ప్రొవైడ్ చేయక నువ్వు చేయమంటే కష్టం. సో ఈ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎవరు మంచి డైరెక్టర్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే సార్, ఇది కొంచెం ఫన్ క్వశ్చన్. ఒకవేళ మీరు పవర్ స్టార్ అయితే అంటే 1 డే పవర్ స్టార్, ఓకేనా సార్? 1 డే సీఎం లాగా 1 డే పవర్ స్టార్ అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బేసిక్గా ఏంటంటే నేను పవర్ స్టార్ని కాలేను, దాని గురించి డిస్కషన్ వద్దు మనకి. అలా కాదు సార్, అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా మంది. నిజమే, నేను కాలేను అన్నాను, అందుకే క్వశ్చన్లో నేను అందుకే. సో ఎందుకంటే అందరికీ ఆ లక్షణాలు ఉండవు, అవి కొందరికి గాడ్ గిఫ్ట్. అది ఇప్పుడు ఒక వ్యక్తి షైన్ అయ్యాడంటే అన్లెస్ అంటిల్ కొంత గాడ్ గిఫ్ట్ లేకుండా ఏ వ్యక్తి షైన్ అవ్వడు. ఖచ్చితంగా. టాలెంట్ ఉన్న వాళ్ళు బయట లేరా? టాలెంట్తో పాటు అదృష్టం, గాడ్ గిఫ్ట్, అది రావాలి. అండ్ లక్షణాలు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లక్షణాలు, అది ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చలేమండి. ఇప్పుడు వాళ్ళు 3 మెగా బ్రదర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఎవరి పద్ధతిలో వాళ్ళు మెగాలు. ఓకే. అవును. మనం చిరంజీవి గారితో పవన్ గారిని పోల్చలేం, వీళ్ళిద్దరితో నాగబాబు గారిని పోల్చలేం. కాబట్టి ఇది కంపారిజన్ ఉండదు. ఓకే, నా ఉద్దేశం అది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఒక నటుడుగా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఖాళీ టైంలో యూట్యూబ్లో, ఇన్స్టాలో షార్ట్స్ అని, రీల్స్ అని చూస్తూ ఉంటాం. మనం కొన్ని సీన్స్ వచ్చినప్పుడు బాగా నవ్వుకుంటాం. మీరు ఏదైనా ఒక సన్నివేశాన్ని కానీ ఒక సీన్ని కానీ రీక్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఎలాంటి సీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు? అంటే ఎలాంటి నటుల్లో మీరు రీక్రియేట్ అవ్వాలనుకుంటారు? నాకు బాగా నచ్చిన ఫన్ క్రియేట్ చేసిన సీన్ సరిలేరు నీకెవరు సినిమాలో, ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఉంది. ఒకవేళ నేను సరిలేరు నీకెవరు, ఆ ట్రైన్ ఎపిసోడ్స్. ఓకే. ట్రైన్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్స్లో రావు రమేష్ గారి క్యారెక్టర్ని నాకెందుకో రీక్రియేట్ చేయాలి. ఓకే, ఓకే. అంటే వైఫ్ పెట్టే టార్చరు, అమ్మాయిలు పెట్టే టార్చరు. ఓకే. పైగా అప్పుడు మళ్ళీ చెప్పు, అప్పుడు ఏ టోన్లో అన్నావు అని అంటారే, అది అది చాలా ఫన్ జనరేట్ అవుతుంది. అది అసలు అది ఆ మూడ్లోకి వెళ్ళి అది చేస్తే చాలా అద్భుతంగా. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్. ఇంకొకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లెవెల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంది. ఓకే. సో రావు రమేష్ గారు అంటే మీకు చాలా అభిమానం? చాలా.
నేను ఒకసారి ఏదో మా కజిన్ బ్రదర్ కొడుకు పెళ్లిలో ఎంగేజ్మెంట్లో కలిశాను. ఓకే. తర్వాత మళ్ళీ కలుద్దాం అనుకున్నాను, వీలు దొరకలేదు. బట్ మంచి అసలు అసలు రావు గోపాలరావు గారు ఒక స్టైల్ అయితే ఈయనది ఇంకో స్టైల్. ఓకే. ఎవరికి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ పర్ఫార్మర్స్. ఓకే సార్, ఇప్పుడు వన్ వర్డ్ క్వశ్చన్ సార్. అంటే నేను జస్ట్ ఏదైనా ఒక టాలెంట్ చెప్తాను, మీరు అది హీరోల్లో కానీ లేకపోతే మీకు నచ్చిన నటుల్లో కానీ ఎవరు సూట్ అవుతారో వాళ్ళకి అది ఇవ్వాలి సార్. ఓకేనా సార్? బెస్ట్ కమీడియన్. ఎస్ సార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు అనుకున్న బెస్ట్ కమీడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. ఎందుకంటే సార్ ఆయనే బ్రహ్మానందం గారు. మీరు ఆయన చేసిన సినిమాలు కనుక మీరు గమనిస్తే వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అంత ఈజీగా ఆయన హాస్యబ్రహ్మ అనిపించుకోలేదు. ఎస్ సార్. అంత ఈజీగా జన ఆయన ఇలా నిలబడితే ఉత్తిగా ఏంటి అంటే అలాంటి స్టేజ్కి వెళ్ళారు. ఆయన్ని చూస్తేనే నవ్వే, ఉత్తిగా మనిషిని చూస్తేనే నవ్వితే ఇంకా ఏం మాట్లాడకుండా ఏమి డైలాగ్ చెప్పకుండా ఏమి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఉత్తిగా నిలబడి ఇలా చూస్తేనే నవ్వే క్యారెక్టర్. మీ అంటే ఒక్క ఏదైనా చిన్న ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం గారిది. నేను ఇమిటేట్ చేయలేదు. ఇమిటేషన్ నాకు ఎందుకో ముందు నుంచి అలవాట్లేదు. ఓకే. సో మీ పాత్రలో మీరు ఎలా ఉండడమే. నాకేదన్నా క్యారెక్టర్ ఇస్తే దాన్ని నేను చేస్తాను. ఇంకేదన్నా డైరెక్టర్ చెప్పి నేను ఇంకొకటి నేను నటన విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్స్ యాక్టర్. ఓకే. డైరెక్టర్స్ యాక్టర్ ఏంటంటే డైరెక్టర్ ఈ క్యారెక్టర్ అని మనకి ఇంజెక్ట్ చేసేసి మనల్ని డ్రైవ్ చేస్తాడు. ఇండివిజువల్గా నేను కొన్ని సినిమాల్లో చేశాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్ళాను. కానీ 3 సినిమాలు మాత్రం డైరెక్టర్ డ్రైవెన్. ప్రయాణికుడు, స్లమ్ డాగ్ హస్బెండ్ అండ్ మోక్షపటం. ఈ 3 కూడా డైరెక్టర్స్ డ్రైవెన్. ఓకే. సో ఎంజాయ్ చేశారు మీరు బాగా. నైస్ సార్. బెస్ట్ కామెడియన్ అనగానే బ్రహ్మానందం గారు అన్నారు. అలాగే బెస్ట్ యాక్టర్. ఎస్ సార్. యు ఆర్ సేయింగ్ బెస్ట్ యాక్టర్. హీరో కాదు సార్, బెస్ట్ యాక్టర్. రావు రమేష్. ఓకే. నో డౌట్ అందులో. వెరీ నైస్ సార్. అండ్ బెస్ట్ హీరో అంటే అటు డాన్స్లు, యాక్టింగ్ అన్నీ సార్, ఫైట్స్. బెస్ట్ హీరో అంటే మళ్ళీ అగైన్ నేను చిరంజీవి గారి పేరే చెప్తాను. ఓకే. ఎందుకంటే సార్ చిరంజీవి గారు మీ మనసులో అంత బ్రాండ్ ముద్ర వేశారు. నేను చిన్నతనం అంటే ఆయన యంగ్ ఏజ్లో సినిమాలు చేసినప్పుడు నేను స్లైడ్స్ చేసి పోస్టర్స్ రెడీ చేసి మా దగ్గర థియేటర్లో రిలీజ్ అయితే అక్కడ అతికించడం, థియేటర్లో స్లైడ్స్ వేయించడం, ఇలాంటివన్నీ ఆయన అభిమానిగా నేను చేసుకున్నాను. ఇది నేను ఎక్కడ పబ్లిసిటీ ఇంతవరకు చెప్పుకోలేదు. ఓకే. అంత గొప్ప పనులు చేశారు. గొప్ప పని కాదు, అప్పుడు అనిపించింది, చేసాం, అంతే, అయిపోయింది. ఓకే. నైస్ సార్. అండ్ అలాగే బెస్ట్ డైరెక్టర్ నా దృష్టిలో కె. విశ్వనాథ్ గారు. నైస్. లెజెండరీ డైరెక్టర్. మీకు ఆయన తీసిన సినిమాలు అంటే అన్నీ సూపర్ హిట్సే. మీకు బాగా నచ్చే అంటే పదే చూడాలనుకున్న సినిమా? ఆయన సినిమాలు శంకరాభరణం నుంచి ఆ పద్మాంధవుడి వరకు అన్నీ మనం రిపీటెడ్గా చూడగలిగినవి. స్వాతిముత్యం ఇది అన్నీ. ఓకే సార్. ఇప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ అంటే మీరు ఎప్పటి కాలం కావాలి? అంటే మీరు ఇప్పుడు వాళ్ళని కూడా ఓకే ఇప్పుడు జనరేషన్ చూస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు. హీరోయిన్స్ వరకు వచ్చేటప్పటికి కొంచెం వెనక్కి వెళ్తే వాణిశ్రీ గారు, జయసుధ. ఇప్పుడు జనరేషన్లో అయితే రష్మిక మందన. కవిత గారు చూడండి, మరి సార్ రష్మిక మందన అంటున్నారు. తనకు తెలుసు, తనకు కూడా చెప్పారు ఈ విషయం. ఏముంది అందులో, ఇది ఓపెన్ సీక్రెట్. ఒక తెర మీద చూసినప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ని
ప్రైజ్ చేస్తుంటాం. ఓకే. ఓకే. అందుకే ఇందాక నుంచి మీరు సర్లేరు నీకెవరు అందులో ఓకే. అందులో కూడా రష్మిక మండన ఉంటుంది. ఓకే సార్. మరప్పుడు మీరు రావు రమేష్ క్యారెక్టర్ ఏస్తే మిమ్మల్ని నాన్న అనాలి మరి. తప్పేం. ఓకే. జస్ట్ కిడింగ్. షీస్ లైక్ మై డాటర్ ఏజ్ ఓకే. గ్రూప్. ఓకే. జస్ట్ కిడింగ్ సార్. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు? అంటే లీడ్ యాక్ట్రెస్. లీడ్ అంటే క్యారెక్టర్స్. మీ ఉద్దేశంలో మదర్ క్యారెక్టర్ ఇట్లా క్యారెక్టర్ ఆ! ఆర్టిస్ట్, అవును సార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో మనకు ఒకప్పుడు హీరోయిన్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన రోహిణి గారు ఓకే. హ్మ్. ఆవిడ మంచి పర్ఫార్మర్. సో నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను నా దృష్టిలో నా క్యాలిక్యులేషన్లో వచ్చినవి. ఓకే. మనం ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినవన్నీ కూడా ఒక లిమిటేషన్లో మాట్లాడుకునేవే. చాలామంది పర్ఫార్మర్లు ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఒకరి పేరు చెప్పమన్నారు కాబట్టి ఒక పేరు చెప్తున్నాం మనం. ఓకే. సార్ ఇప్పుడు మీరు వస్తున్న అప్‌కమింగ్ మూవీస్ ఏంటి సార్? లిస్ట్ ఏంటి? అప్కమింగ్ మూవీస్లో వచ్చి కాంతా ఒకటి ఉందండి, ఓకే. మృత్యుంజయుడు, హ్మ్. తర్వాత ఖేల్ ఖతం దర్వాజా బంద్, ఓహ్! కేల్కతం దుకాన్ బంద్ కాదు. కేల్కతం దర్వాజా బంద్. దర్వాజా బంద్. ఓహ్! అశోక్ రెడ్డి అని కొత్త డైరెక్టర్ చేశాడు. ఓకే సార్. తర్వాత ఇంకా ఒక 3 వెబ్ సిరీస్లు ఉన్నాయి. అందులో 2 ఆల్రెడీ దాదాపు ఎండింగ్ పొజిషన్, అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్లో ఉన్నాయి. ఓకే. ఒకటి హోమ్ టౌన్ అని ఏమంటారు ఆహాలో రాబోతుంది. హ్మ్. ఒకటి సిత్రూర్ డేస్ అని తమిళ్ వెబ్ సిరీస్ ప్రొడ్యూస్డ్ బై వైనాట్ స్టూడియోస్, డైరెక్టెడ్ బై నిశాంత్ వర్మ. ఓకే. అది తమిళ్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఓకే. అందులో ఏంటంటే మనకి తమిళనాడు బార్డర్, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో జరిగే కథ. హ్మ్. సో అందులో ఏంటంటే నా క్యారెక్టరు, బాబు మోహన్ గారి క్యారెక్టర్, ఇలా ఒక 6 డజన్ క్యారెక్టర్లు తెలుగులో మాట్లాడతాయి. ఓకే. మిగతా అంతా వెబ్ సిరీస్ అంతా తమిళ్. ఓహ్! అఫ్కోర్స్ అది తెలుగులో కూడా రాబోతుంది. రోషన్ మాథ్యూస్ హీరో, అదొక వెబ్ సిరీస్. ఓకే. ఇందులో బాబు మోహన్ గారు కూడా ఉన్నారు. బాబు మోహన్ గడు వారు కూడా ఉన్నారు. హ్మ్. ఓకే సార్. సార్ ఫైనల్లీ ఇంకా ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు జస్ట్ ఒకరికి ప్రాంక్ కాల్ చేయాలి సార్. అమ్మో. సరదాగా మా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి. ఓకే. ఎవరికైనా ఒక ప్రాంక్ కాల్ చేసి మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. మీరు మాట్లాడాలి. అంటే ఎవరైనా వెల్ నోన్ యాక్టర్, యాక్ట్రెస్ లేదా డైరెక్టర్ వాళ్ళకైనా చేద్దామా సార్? ట్రై చేద్దాం. లేదా మీరు వర్క్ చేసిన సినిమాలో హీరో. ఒక పని చేయండి, హ్మ్. నేను ఒక నెంబర్ ఇస్తాను. హ్మ్. ఒకసారి. ఎవరు సార్ పేరు? స్లమ్ డాగ్ హస్బెండ్ డైరెక్టర్ ఓకే. చేద్దాం సార్. డాక్టర్ శ్రీధర్. హ్మ్. మీ వాయిస్‌తో అసలు మాట్లాడొద్దు సార్. సార్ లిఫ్ట్ చేయకపోతే ఇంక నెక్స్ట్ ఎవరైనా ప్రాంక్ కాల్. హీరోస్ ఇన్ స్లమ్ డాగ్ హీరో గాని The లేకపోతే ఇప్పుడు person వస్తున్న. you're calling is not answering. Please try later. ఓకే సార్. కట్ చేసి. మీరు కాల్ చేస్తే ఒకసారి నేను చేస్తేనే నా కాల్కి మళ్ళీ సాయంత్రం ఇప్పుడు చేస్తాడు. ఓకే. ఓకే. ఇదిగోండి. ఓకే. ఇంకెవరికైనా చేద్దామా సార్? ఎవరైనా ఉన్నారా సరదాగా? నేను మాట్లాడేదాన్ని సరదాగా తీసుకోగలిగే వాళ్ళలో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను శ్రీధర్ అన్నాను. ఓకే. వేణు గారు, మీరెవరి ముందైనా ఫ్లూట్ వాయించాలి అనుకుంటే అంటే వేణు చేతిలో ఫ్లూట్ ఉంటేనే కదా అందం. సో మీరు కూడా చక్కగా కబుర్లు చెప్తూ ఫ్లూట్ వాయిస్తూ ఉండాలంటే మీ లైఫ్‌లో అది పర్సనల్ అవ్వచ్చు. అంటే ఫ్యామిలీ కాదు సార్ నేను అంటుంది. పర్సనల్‌గా మీరు ఎవరితో ఎక్కువ ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడాలి అని అనుకుంటారు? ఇండస్ట్రీలో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. హ్మ్. హ్మ్. కొందరు జూనియర్స్ ఉన్నారు, కొందరు. వీళ్ళందరితో నేను చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తూ మాట్లాడతాను. ఓకే. మీరు ఫ్లూట్ అన్నారు. నాకు చిన్నప్పుడు నా దగ్గర బ్రాస్ ఫ్లూట్ ఉండేది. ఓహ్! దాన్ని నేను శాస్త్రీయంగా నేర్చుకోలేదు కానీ అలా ఏదో కాసేపు ఇలా వాయించి ఇది చేశాను. అదే కాలక్రమంలో ఎక్కడో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. సో ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాళ్ళు. ఫ్లూట్ వాయించాను కానీ మీరనే సెన్స్లో కాదు. అంటే పెట్టగోడ మీద కూర్చొని జస్ట్ అలా అని విజిలేసినట్టు నేను కాలేజ్ అమ్మాయిలు ఏమంటారు బాత్రూమ్ సింగర్ లాగా నేను నా పర్సనల్ స్పేస్లో ఓకే. చేసేవాడిని. ఓకే సార్. సో
థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి మీ జీవిత ప్రయాణం గురించి, మీ లైఫ్లో జరిగిన ఫన్ మూమెంట్స్ గురించి అన్నీ షేర్ చేశారు. అలాగే మా ప్రేక్షకులందరి తరపు నుంచి కూడా మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చూసాం కదా వేణు పోల్సాని గారి కబుర్లు ముచ్చట్లు, ఆయన జీవిత ప్రయాణం. సో ప్రతి నటుల్లో కూడా చాలా గొప్ప టాలెంట్ ఉంటుంది సార్. మరికొద్ది రోజుల్లో కూడా కొన్ని సినిమాల్లో బయటకు వస్తున్నారు. సో ఆ సినిమాలన్నీ మనం చూసి ఆదరిద్దాం, అభిమానిద్దాం. సో మరొక ఎపిసోడ్లో మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.